ఆ చెరువు రసాయన వ్యర్థాలతో కలుషితమైపోయింది. పంట పొలాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. చెరువులో పెద్ద ఎత్తున చేపలు చచ్చిపోతున్నాయి. గొలుసుకట్టు చెరువు కావడంతో మిగతా చెరువులతో పాటుగా గ్రామాలకు కూడా ఇప్పుడు ఇది శాపంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం పాత మోల్గర్ గ్రామంలో సుడి చెరువు కాలుష్యంపై TV9 అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. భూత్పూర్ మండలం పాత మోల్గర్ గ్రామ శివార్లో సుడి చెరువు రసాయన వ్యర్థాలతో కాలుష్యకాసారంగా మారిపోయింది. ఈ చెరువులోని నీరు భూగర్భంలోకి ఇంకడంతో బోరుబాబుల్లోని నీరు కూడా కలుషితమవుతోంది. చెరువుల్లో చేపల మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే భారీ ఎత్తున చేపలు చనిపోయాయి. ఈ కాలుష్యానికి కారణం మల్గర్ గ్రామ శివార్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలే. వీటిని నేరుగా చెరువులోకి వదులుతున్నారు ఫ్యాక్టరీ నిర్వాహకులు. చెరువులో భారీ స్థాయిలో రసాయన వ్యర్థాలు పేరుకుపోయాయి. చెరువు దగ్గర చుట్టుపక్కల గ్రామాల వరకు రసాయన వాసనలు గుప్పుమంటున్నాయి. చెరువులోని నీటి సాగుకి ఉపయోగపడటం లేదు. పశువులు కూడా చెరువు నీటిని తాగడం లేదు. పేపర్ మిల్లును చెరువును అనుసంధానిస్తూ కాలువ తవ్వి మరీ వ్యర్థ రసాయనాల్ని గుట్టు చప్పుడు కాకుండా విడుదల చేస్తున్నారు. కాలువ మొత్తం నల్లటి రంగులోని నీటితో ప్రవహిస్తోంది. రసాయనాలు ఇతర వ్యర్థాలతో కలిసి నొరగ మాదిరిగా చెరువులో పేరుకుపోయింది. మనం పాత మోల్గర్కు చెందినటువంటి సుడి చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ కాగితపు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి రసాయనాలు ఈ చెరువులో పూర్తిగా పేరుకుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా నల్లగా ఒక డ్రైనేజ్ వాటర్ లాగా కనిపిస్తున్నప్పటికీ ఇది చాలా గ్రామీణ ప్రాంతం. ఇక్కడ డ్రైనేజ్ లాంటి వ్యవస్థలు ఏమీ లేవు. కానీ ఏదైతే ఈ కాగితపు పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు ఏదైతే వాటిని శుద్ధిపరచనటువంటి వ్యర్థాలంతా కూడా ఈ వరద కాలువ ఏదైతే ఉందో చెరువుకు వచ్చేటువంటి వరద కాలువకు అనుసంధానం చేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి ఒక కుంట మాదిరిగా ఈ మొత్తం వ్యర్థాలు కలుషితమైనటువంటి రసాయనాలతో కూడినటువంటి ఆ జలం అయితే ఇక్కడ నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు ఒకసారి విజువల్స్లో. ఇక్కడ ఉన్నటువంటి ఈ నీళ్ళు ఉన్నటువంటి సమీప ప్రాంతాలకు రావాలన్నా కానీ చాలా భయాందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని మీటర్ల మేర ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్కి సంబంధించినటువంటి రసాయనాల వాసనలు అయితే అక్కడి వరకు వస్తున్నాయి. పీల్చలేనంత కఠినంగా ఈ వాసన అనేది ఉన్నది. చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కుంటలో చేపలు కూడా ఉండేవి చెరువు మొత్తంలో కూడా. అయితే ఈ రసాయనాలు కలవడం ద్వారా చేపలు కూడా మరణించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ చెరువును ఆనుకొని సుమారుగా 250 నుంచి 300 ఎకరాల పంట భూములు సాగవుతూ ఉన్నాయి. అయితే గడిచిన కొద్ది ఏళ్ల నుంచి కూడా ఈ దిగుబడి అనేది తగ్గుతున్నట్టుగా అయితే రైతాంగం అయితే చెప్తా ఉన్నారు. రసాయన వ్యర్థాల విషయమై గ్రామస్తులు, మత్స్యకారులు పేపర్ మిల్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. పంట పొలాలు, జంతు జీవరాశులు ఆధారపడ్డ చెరువులోకి రసాయనాల్ని ఎలా వదులుతారని నిలదీశారు. వెంటనే నీటిని వదలడం ఆపేయాలని, లేకుంటే ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. కొంచెం మా ఊరు శివార్లో శ్రీ వెంకటేశ్వర పేపర్ మిల్ అని చెప్పి ఫ్యాక్టరీ పెట్టడం జరిగిందండి. వాళ్ళు కంపెనీలో మొత్తం పేపర్ తయారడానికి వాడే కెమికల్ని మొత్తాన్ని మా ఊరికి వచ్చే చెరువుకి వచ్చే ఫీడర్ ఛానల్ అంటే అది కాలువ, మా ఊరికి ఆ చెరువు నింపడానికి అదొకటే కాలువ, వేరే ఆధారం ఏముండదు. ఆ కాలువకు వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా ఆ కాలువలో ఆ కెమికల్ వాటర్ని మొత్తం కలపడం జరుగుతుంది. సుడి చెరువు గొలుసుకట్టు చెరువులో భాగంగా ఉంది. వర్షాకాలంలో వరదతో ఈ చెరువు నిండితే ఇక నుంచి మత్తడి వరద కాలువ ద్వారా సుమారు 7-8 గ్రామాల చెరువులకు నీరు వెళ్తుంది. వేల ఎకరాల భూములు ఈ చెరువుల ద్వారా సాగవుతున్నాయి. అలాగే గ్రామాలకు నీటి అందించే వ్యవస్థలు కూడా చెరువుకి దగ్గరగా ఉన్నాయి. భూగర్భ జలాల్లో కూడా ఈ విష రసాయనాలు చేరి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ వర్షాకాలం లేదంటే ఫ్లోయింగ్ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం మొత్తం పొల్యూషన్ అవుతుంది. ఈ పాత మోల్గర్ గ్రామంలో చూసుకున్నట్లయితే ఒక 3 పేషెంట్లు క్యాన్సర్తో దీనివల్లనే చనిపోవడం జరిగింది. ఆ బర్రెలు కూడా చచ్చిపోతున్నాయి. 2 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీలో పాత అట్టలు, పేపర్ బండిల్స్ ని రీసైక్లింగ్ చేస్తూ కొత్తగా పేపర్ ని తయారు చేస్తున్నారు. అయితే పాత వాటిని కరిగించే సమయంలో, అలాగే ఉత్పత్తి అయ్యే క్రమంలో రసాయనాలు విరివిగా వాడుతుంటారు. మొదట చిన్నపాటి పరిశ్రమగానే ఉన్నప్పటికీ క్రమక్రమంగా విస్తరణతో భారీ పరిశ్రమగా మారింది ఇది. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణ సరిగ్గా జరగడం లేదు. సాధారణంగా ఫ్యాక్టరీ వ్యర్థాలు శుద్ధి చేసి విడుదల చేయాలి, లేదా ట్యాంకర్ల సహాయంతో శుద్ధి కేంద్రాలకు తరలించాలి. కానీ ఇక్కడ మాత్రం వ్యర్థ రసాయనాల్ని శుద్ధి చేసే యంత్రాలు అస్సలు కంటికి కనిపించవు.
గతంలోనూ ఇలాగే నీటిని చెరువులోకి వదలగా రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మేము మత్స్యకారులము. అయితే ఒక 50 కుటుంబాలు బతుకుతాయి ఈ చెరువు మీద. 50 కుటుంబాలు బతుకుతున్నాయి కానీ ఈ కెమికల్ వాటర్ వచ్చినందుకు మొన్న ఒక 2-3 క్వింటాల్ చేపలు చచ్చిపోయినాయి. ఇదే ఫస్ట్ వచ్చే గుంత ఇదే. వాళ్ళ విన ఏమన్నా కఠినంగా చర్య తీసుకుంటే బాగుంటుందని మా కోరిక. అయితే ఈసారి ఏకంగా కాలువ తవ్వి మరీ భారీ మొత్తంలో నీటిని చెరువులోకి వదలడం వివాదాస్పదంగా మారింది. మా ఊరికి దాదాపుగా ఒక 3 బోర్లు ఉన్నాయి. ఆ వాటర్ కూడా నోట్ల నీళ్లు పోసుకోవాలంటే కూడా పోసుకునే పరిస్థితులు లేదు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా నడుపుతున్న పేపర్ ఫ్యాక్టరీ వ్యవహారంపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు రైతులు కోరుతున్నారు. భూగర్భ జలాల్లో కూడా ఇప్పుడు 60 ఫీట్లలో నీళ్ళు పడుతుంది ఇక్కడ దగ్గరున్న పొలాల దిక్కు. ఇప్పుడే రంగు మారుతుంది అంటే ఇంకొక నెల రోజులు ఇంకెట్లయితే పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలు జంతు జీవరాశుల మనుగడకి ముప్పుగా మారిన ఫ్యాక్టరీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిలో మార్పు రాకుండా ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను తమ గ్రామ చెరువులోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితులు పునరావృతమైతే ఇక్కడ నుంచి ఫ్యాక్టరీని తరలించి ఇతర ప్రాంతాల్లో స్థాపించుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.